హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు శాండిల్స్ ఇన్ సిడ్నీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నా ఇన్స్టాలో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు కానీ, నా ఇన్స్టా ఫ్యామిలీ కానీ, లేదా మా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ తెలుసు, నా మాస్టర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాక ఇబ్బందులు పడ్డాను. అఫ్కోర్స్ ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అట్లానే నాకు ఏది ఈజీగా రాలేదు. టు ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ప్రజెంట్ చేస్తున్న చార్ట్ టైం వర్క్ కూడా అంత ఈజీగా రాలేదు. ఇంతకుముందు నేను చేసిన వర్క్ అంత ఈజీగా నాకు ఎక్స్పీరియన్స్ రాలేదు. నాకు ఏది అంత ఈజీగా రాలేదు. ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న ఫీజు కూడా నేను చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను. మెంటల్ టెన్షన్తో ఫేస్ చేశాను కొన్ని సిచ్యువేషన్స్. ఏడ్చిన రోజులు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. లిటరల్గా అవన్నీ చాలా అంటే చాలా ఫేస్ చేసి ఫైనల్గా మాస్టర్స్ అయితే కంప్లీట్ చేశాను. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో ఆ మాస్టర్స్ వచ్చిన సర్టిఫికేట్ దానికోసమే కదా మనం ఇదంతా కష్టపడుతుంది, ఇదంతా చేస్తుంది. సో ఆ సర్టిఫికేట్ నేను మా నాన్నమ్మకి డెడికేట్ చేస్తున్నా. ఇక నుంచి నేను ఏది చేసినా, అందులో ఏది నాకు అచీవ్మెంట్ వచ్చినా, లైక్ రేపు టీఆర్ వచ్చినా, జాబ్ వచ్చినా, నేను లైఫ్లో ఒక మంచి ఇల్లు కొనుక్కున్నా, ఏది చేసినా అది మా నాన్నమ్మ బ్లెస్సింగ్తోనే. అండ్ మీకు కనిపిస్తున్నారు కదా మా తాతయ్య, మా నాన్న. అంతే, మాస్టర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఆ జర్నీ కూడా నేను ఏమేమి ఫేస్ చేశాను, స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, అంత ఈజీ అయినా మాస్టర్స్ కంప్లీట్ చేయటం. సెటిల్ ఎక్కడ అవ్వాలి ఏంటి అనేది నేను ఇంతవరకు డిసైడ్ అవ్వలేదు. ప్రాసెస్ వెళ్తుంది. ముందు నేను టీఆర్కి అప్లై చేయాలి. నేను ఈ జనవరి ఎండింగ్ కల్లా టీఆర్ తెచ్చుకుందాము అనేది ఉంది. పీటీకి ప్రిపేర్ అవుతున్నా. సో ఇవన్నీ ఉన్నాయి. కొంచెం పీటీ ప్రిపేర్ అవ్వాలి, జాబ్స్. నాకు మళ్ళీ ఒక టెన్షన్ మొదలైంది. పీటీ ప్రిపేర్ అవ్వాలి, టీఆర్ తెచ్చుకోవాలి, జాబ్స్కి అప్లై చేయాలి. మా తమ్ముడికి మళ్ళీ ఫీజుకి కానీ వాటికి వాడు పార్ట్ టైం చేసుకుంటాడు, వాడు ఎన్ని చేసుకుంటాడు, కానీ వచ్చే ఆ డబ్బులతో వాడు ఫీజు కట్టుకోలేడు. మళ్ళీ నేను సపోర్ట్ చేయాలి. వాడు సపోర్ట్ చేస్తాడు నా ఫీజుకి. నేను ఒక్కనే కట్టుకున్నానా అంటే లేదు, వాడు హెల్ప్ చేస్తేనే నేను కట్టుకున్నాను. నేను ఒక $10,000 నేను తెచ్చుకున్నాను అంటే రిమైనింగ్ 4,000 ఏదైతే ఉందో అది వాడిచ్చినాయి. సో నా ఒక్క శాలరీతోనే, నాకు వచ్చే పేతోనే నేను కట్టుకున్నాను అంటే నో. అట్లా కొన్ని ఉన్నాయి. అవి ఏమేమి స్ట్రగుల్స్ ఏంటి అనేది మెల్లమెల్లగా చెప్పుకుందాం. మనకి చాలా టైం ఉంది. నేను హడావిడిగా ఏది పడితే అది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయట్లేదు. యూట్యూబ్లోనే కాదు, ఇన్స్టాలో కూడా. ఎందుకంటే ఏది పడితే అది చేసేస్తే నాకు హైప్. ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ చూస్తుంటా, ఏంటి ఇట్లా పెడుతున్నారు వీడియోలు ఏంటి అనేది మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కొన్ని చూస్తుంటే. నా వీడియో చూసి కూడా మీరు అట్లా అనుకోవద్దు అనేది ఒక రీజన్తోనే. సో మెల్లమెల్లగా చెప్పుకుందాం, టైం ఉంది. నా మాస్టర్స్ జర్నీ కూడా చెప్తా. ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి ఎలా వచ్చాను, అక్కడ జరిగిన చికాకులేంటి, అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా ఇక్కడికి వచ్చాక నేను పడిన ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ మీకు ఒక్కొక్క వీడియో పెట్టుకుంటూ మెల్లగా నేను నా ఎక్స్పీరియన్స్ని, నేను చేసిన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయొద్దు, ఇట్లా అన్నీ చెప్పుకుంటూ వస్తుంటా. ఓకే, అదంతా పక్కకు పెడితే ఈరోజు Jan 5th మండే. సో నాకైతే వర్క్ ఉంది. నాకు 3 o'clockకి షిఫ్ట్. నాకు ఇప్పుడు 12:15 అవుతుంది. నేను మార్నింగ్ లేచి నా పనులన్నీ చూసుకొని, కొంచెం డిష్ వాషర్స్ ఉంటే అవన్నీ క్లీన్ చేసుకొని, ఇల్లు మొత్తం వాడు క్లీన్ చేస్తే మిగతా వంట పని అంతా నేను చేసుకొని ఇవన్నీ చేశా. ప్రెజెంట్ మా పెద్దనాన్న, మా పెద్దమ్మ ఇండియాలో ఉన్నారు. అందుకని ఈ పనులన్నీ మెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. బ్యాచిలర్ లైఫ్ స్టార్ట్ అయింది. లాస్ట్ 2 months నుంచి బ్యాచిలర్ లైఫ్ స్టార్ట్ అయింది. టైం ఉండట్లేదు టు ఫ్రాంక్గా చెప్పాలంటే. అవన్నీ చేసుకుంటూ వచ్చాను. ఈ పూట అంటే ఈ రోజు రాత్రి డిన్నర్కి, నిన్న రాత్రి నేను సోయా కర్రీ చేసుకున్నా. ఇన్స్టాలో స్టోరీ చూస్తుంటే మీరు మిల్ మేకర్ కర్రీ చేసుకున్నాను నిన్న రాత్రి. నేను మా ఊడు అది తిన్నాము. ఈ పూటకి అంటే లైక్ నైట్ డిన్నర్కి నేను మధ్యాహ్నమే ఒక కూర చేసుకుందాము అనేది ఒక ప్లాన్. ఏంటిదంటే నా దగ్గర ఒక సొరకాయ ఉంది. సొరకాయను ఒక 2 టమాటాలు ఉంది. ఆ 2 కలిపి పచ్చడి చేద్దామని.
నాకు తెలీదు సొరకాయ టమాటా కలిపి పచ్చడి చేస్తారా లేదా అని. నేనైతే ట్రై చేస్తున్నా, ఎందుకంటే కొన్ని టమాటా వేయటం వల్ల అదొక డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్ రావచ్చు. కాబట్టి సొరకాయ టమాటా కలిపి కూర చేస్తారు, కానీ పచ్చడి చేస్తారా లేదా అనేది నాకు తెలియదు. నేనైతే ట్రై చేస్తున్నా ఫస్ట్ టైము. సో నా దగ్గర ఒక హాఫ్ సొరకాయ ఉంది అండ్ 2 టమాటాలు ఉన్నాయి. సో బేసిక్ ఏంటంటే ఈ సొరకాయ నేను లాస్ట్ వీక్ హాఫ్ చేసి పప్పులోకి వేసుకున్నా, సొరకాయ పప్పు. ఈ సొరకాయ పప్పు ఈ సొరకాయ హాఫ్ సొరకాయ ఈ 2 టమాటాలతో పచ్చడి చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో బై ద వే ఈ హ్యాట్ ఎందుకు పెట్టుకున్నాను ఏంటంటే, మా లాస్ట్ మంత్ ఇండియాకి వచ్చినప్పుడు మేము తిరుపతికి వెళ్ళాం. మీకు ఆ జర్నీ అంతా మీతో షేర్ చేసుకున్నా కదా. సో తిరుపతికి వెళ్ళినప్పుడు మొక్కు తీర్చుకున్నా. ఇప్పుడే కొంచెం జుట్టు వస్తుంది, సో అందుకని పెట్టుకున్నాను హ్యాట్. దేవుడి దయాలు ఉంటే ఇంకొక 1 మంత్లో కొంచెం మంచి హెయిర్ వస్తే మీ అందరితో నా ఫుల్ ప్రొఫైల్ ఫుల్ ఫేస్ని మీతో షేర్ చేసుకుంటా. సో మీ అందరికీ తెలుసు నాకు కుకింగ్ చేయటం ఆల్మోస్ట్ 4 years నుంచి వచ్చు. బట్ నేను పర్ఫెక్ట్ కాదు. కొన్నిసార్లు ఉప్పు ఎక్కువ అవ్వచ్చు, కొన్నిసార్లు కారం సంథింగ్ ఏదో ఒకటి ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. బట్ అన్నీ తెలుసు, ఎట్లా చేయాలి ఏంటి అనేది రెసిపీస్ తెలుసు. కాకపోతే అప్పుడప్పుడు నేనేమన్నా చెఫ్టఫా అని చేయడానికి కాదు, బట్ నేర్చుకుంటున్నా. నాకు మాత్రం నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నా. నాకు మాత్రం కుకింగ్ నేర్పించింది మా అత్తయ్య, మా పెద్ద అత్తయ్య. దాని తర్వాత పచ్చడి ఎట్లా చేయాలి, లైక్ పులుసులు కానీ పప్పుచారులు కానీ ఎట్లా చేయాలి ఏంటి ఇవన్నీ నేర్పించింది మాత్రం మా నాన్నమ్మ. మిగతా ఫాస్ట్ ఫుడ్ మిల్ మేకర్లు కానీ లేకపోతే పన్నీర్ బటర్ మసాలా ఇట్లా అన్ని మన పంజాబీ డిషెస్ కానీ ఇట్లా అన్నీ ఏదైనా సరే, పానీపూరీలు కానీ ఇట్లాంటివి ఏదైనా సరే చూసి నేను యూట్యూబ్లో చూసి నేను నేర్చుకున్నవి. కాబట్టి ఇందులో 3 క్రెడిట్స్ ఉన్నాయి. ఎవరో చెప్పుకోండి. ఒకటి మా అత్తయ్య, ఎందుకంటే ఫస్ట్ నాకు వంట నేర్పించింది మా అత్తయ్య. సెకండ్ది నేను ఈ పచ్చళ్ళు కానీ పప్పులు కానీ ఇట్లాంటివి ఎట్లా చేసుకోవాలి ఏంటి అని చెప్పింది మా నాన్నమ్మ. థర్డ్ది పానీపూరీలు కానీ మిల్ మేకర్లు కానీ పన్నీర్ బటర్ మసాలా కానీ ఇట్లాంటివన్నీ నేర్చుకుంది నేను. కాబట్టి ఈ 3కి చాలా క్రెడిట్ ఉంటుంది. సొరకాయ అయితే ఇట్లా చక్రాలు సర్కిల్ లాగా కట్ చేసుకోవాలి పచ్చళ్ళకైతే. మా నాన్నమ్మ నాకు అట్లనే చెప్పింది. చేసుకొని పోపు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నాను. సో టమాటాలు అయితే కట్ చేసేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీ అందరికీ చూపిస్తాను. సో నేను ఏం చేస్తానంటే, నా దగ్గర నేనైతే ముందు ఒక ప్యాన్ తీసుకున్నా. ఇందులో ఆయిల్ తీసుకొని ముందు పోపుకు సంబంధించినవన్నీ వేయించుకుంటా. ఫస్ట్ ఫ్రై చేపిస్తా, మేబీ 2 minutes. అవి కొంచెం మంచి ఫ్రై అయ్యాక ఈ ముక్కలు అన్నీ వేసి బాయిల్ చేయించి లైక్ ఉడకనిస్తారంటారు కదా. సో అలా ఒక 5 minutes 10 minutes అవి ఉడికాక చల్లారి పెట్టుకొని పచ్చడి చేసేస్తే అయిపోతుంది. సింపుల్, పచ్చడి చాలా ఈజీ. కాబట్టి నేను ముందైతే ఇదైతే ప్యాన్ తీసుకున్నా, ఆయిల్ వేసుకొని అవన్నీ మీకు చూపిస్తుంటా. ఒక 3 tablespoon ఆయిల్ తీసుకున్నా. ఈ పొయ్యిలన్నీ ఎలక్ట్రికల్ పొయ్యిలు, అంటే మనలాగా లైటరు గ్యాస్ సిలిండరే గ్యాసే, కాకపోతే ఎలక్ట్రికల్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి, ఎప్పుడైనా సరే ఈ ఎగ్జాస్టర్ ఆన్ చేసుకోవాలి, లేకపోతే ఇక్కడ ఫైర్ అలారమ్స్ ఉంటాయి కదా. మనం ఏ పోపు చేసుకున్నా సరే అని గిర్రం తిరుగుతూ ఉంటుంది. ఆన్ చేసుకోవాలి. బై ద వే మేము స్పైసీ అయితే తింటాం బాగా. సో అందుకని నేను ఎండుమిర్చి తీసుకున్నా. మేబీ ఇందులో సగం తీసుకుంటారేమో నాకు తెలియదు. బట్ నేను మా వాడైతే ఫుల్గా తింటాం, గొడ్డు కారం లాగా తింటాము. అండ్ ఇన్ని మిర్చీలు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఇది నేను లాస్ట్ వెన్స్డే ఈవినింగ్ ఏమో కొన్నా, ప్యాకెట్ అయిపోయింది. హాట్ అని రాసి ఉంటుంది గ్రీన్ చిల్లీ, కానీ స్పైసీ ఉండదు. అది విచిత్రం, స్పైసీ ఉండదు. అందుకని నేను అన్నీ వేసాను. చూద్దాం ఏమవుతుందో ఏంటో లాస్ట్కి. ఇవి అండ్
ఇవన్నీ పోపుకి సంబంధించినవి. లైట్ స్టార్ట్. ఫైనల్లీ నా దగ్గర ట్రైపాడ్ ఉంది. ఇది మా అక్కది, నువ్వు వాడుకోరా, నీకు కావాలి కదా, అది నీ కష్టం నేను చూడలేను అని పాపం ఇచ్చింది. నేనైతే మా అక్కది యూజ్ చేసుకుంటున్నా. అది కాకుండా ఒక చిన్న ట్రైపాడ్ కూడా ఒకటి కొనిచ్చింది, ట్రైపాడ్ చిన్నది. అది నేను కొంచెం చూడాలి, దాన్ని సెట్ చేయాలి. దాని అంత కొత్తగా ఉంది. మళ్ళీ నార్మల్ ట్రైపాడ్ స్టాండ్ లాగా లేదు, అది కొంచెం డిఫరెంట్. సో ఒకసారి అది చూడాలి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు మనం పోపుకి సంబంధించినవి వేసుకుందాం. మీకు సౌండ్ ఏమైనా దీన్ని ఏమైనా వస్తే సారీ, కంపల్సరీగా అయితే ఆన్ చేయాలి. ఇంగువ ఎల్జీ ఏదైనా వాడుతున్నాం, అది ఇక్కడ ఏది దొరికితే అది వాడుతున్నాం. సో ఎల్జీ ప్రెసెంట్ ఇదైతేనే వాడుతున్నాం. మేము బ్రాహ్మిన్స్ కాబట్టి ఇంగువ కొంచెం ఎక్కువే తింటాము. మాకు ఆ వాసన కానీ, ఆ ఘాటు కానీ, ఆ ఫ్లేవర్ కానీ మాకు తెలియాలి. పచ్చళ్ళలో ఇంకెక్కువ వేసుకుంటాం. కూరలు అంటే కొంచెం నార్మల్గా తగ్గించేసుకుంటామే, కానీ ఏదైనా చింతకాయ పచ్చడి కానీ, గోంగూర పచ్చళ్ళలో, లేకపోతే ఇట్లాంటి పచ్చళ్ళలో ఇంగువ అనేది చాలా ఎక్కువ వేసుకుంటాం. కామన్ థింగ్ మాకు అది. మిర్చి వేసా, ఇప్పుడు పేలే ఛాన్సెస్ ఉంటే మీరు భయపడకండి. సో బేసిక్ ఏంటంటే ముక్కలు ఇవన్నీ ఒక్కసారి వేసి పోప్ చేసి ఒక 5 minutes 10 minutes ఉంచాక మిక్సీ పట్టేస్తే అయిపోతుంది, ఒకే దెబ్బతో ఫట్ డన్. కానీ మా నాన్నమ్మ నాకు ఒక నేర్పించింది. ఏంటి అంటే, ముందు ఈ పోప్ చేసుకున్నవి మంచిగా మిక్సీ పట్టుకుంటే ఈ ముక్కలు ఉంటాయి కదా, ముక్కలు ఉడికాక ఒక్కసారి తిప్పంగానే ఏంటంటే అది ఆల్మోస్ట్ స్మాష్ అయిపోతుంది, గుజ్జులాగా అయిపోతుంది. నీకు మనకి ఆ ముక్కలుగా కొంచెం ఉండటం కావాలి అనుకుంటేనేమో ఒక్కసారి అట్లా తిప్పితే సెట్టు. ఏది ఈ పచ్చడి పోపు దినుసులు అన్నీ మిక్సీ పట్టుకున్నాక లాస్ట్లో సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఏదైతే మనం ఉడకబెట్టుకున్నామో అవి ఒక్కసారి మిక్సీలో అని తిప్పేస్తే నీకు కొంచెం ముక్కలు తగులుతూ పచ్చడి ఆ ఫ్లేవర్ మీకు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇవైతే ఫ్రై అయినాయి, మీకు చూపిస్తాను చూడండి. అవి కొంచెం ఫ్యాన్ కింద పెట్టి చల్లారాక ఈ లోపల ఈ ముక్కలు కూడా వేసేసి మగ్గనిస్తాను. అవి కూడా అయిపోతాయి. ఇవి చల్లారేపులో ఇది మిక్సీ పట్టుకుంటా. ఇది మిక్సీ పట్టుకోగానే అవి చల్లారుతాయి. అప్పుడు అది వేసి మిక్సీ పట్టేస్తే కష్టం. మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. మంచిగా ఫ్రై అయింది అనుకుంటున్నా. ఇన్ కేస్ మంచిగా ఫ్రై అవ్వలేదు అంటే చెప్పండి. నెక్స్ట్ టైం నేను పర్చేజ్ చేసుకునేటప్పుడు కొంచెం ఇంకా ఫ్రై చేయించి సంథింగ్ ఏదో ఒకటి చేయొచ్చు, సరేనా? అని కింద పెట్టాను చూడండి. ఇక్కడ ఏంటంటే సీలింగ్ ఫ్యాన్స్ ఉండవు, మనకి ఏదైనా ఉందంటే అది టేబుల్ ఫ్యాన్సే. సో ఆ ఫ్యాన్ కింద పెట్టాను చూడండి ఒకసారి. సో సెకండ్ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాను, అంతే. ఆయిల్ వేసాను, అది కూడా వేడైంది, హీట్ అయింది ఆయిల్ కూడా. ఆ ముక్కలు వేస్తాను. సో ముక్కలు అయితే అన్నీ చేశాను. టమాటాలు ఇప్పుడు వేయను, ఇవి కొంచెం సొరకాయ కొంచెం మగ్గాక అవి జస్ట్ 2 minutesలో అయిపోతాయి. టమాటాలు ఈజీగా మగ్గుతాయి. సో ఇవి మగ్గాక వేసి ఆ ఒక 2 minutes ఉంచితే అయిపోతుంది. ఇంత ప్రాసెస్ కానీ సింపుల్. చెప్పుకుని చేసేసరికి నాకు ఆకలి అవుతుంది. ఇప్పుడు నేను అన్నం వండుకోవాలి. నేను ఇన్స్టాగ్రామ్లో నా ఐడి మార్చాను. ఇంతకుముందు ఏముండేది MA.NOJ7538, అది మార్చి manoj.oncam అని పెట్టా. ఎందుకు మార్చాను అంటే, నేను ఇంతకుముందు ఇన్స్టాలో నేను కంటెంట్ ఎప్పుడు చేయలేదు. లైక్ నా డైలీ బ్లాగ్స్ కానీ రీల్స్ కానీ ఏమి ఎక్కువ అప్లోడ్ చేయలేదు. నేను ఎక్కువ రీల్స్ అప్లోడ్ చేశాను, బట్ అవి నేను నా ఫన్ కోసం చేసినవి. బట్ రెగ్యులర్గా కంటెంట్ కోసం అని నేను ఎప్పుడు చేయలేదు. నాకు అదంతా క్యాచ్గా అనిపించలే. MA.NOJ7538 అనేది నాకు అంత క్యాచ్గా అనిపించలే. సో అందుకనే manoj.oncam అని కొంచెం మార్చి ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం
ఏదో ఒకటి చేద్దాము కంటెంట్ లాగా అని అనుకుంటున్నా. సో నేను ఇవి పోపుకి సంబంధించినైతే కూల్ అయిపోయినాయి. నేను ఇప్పుడు మిక్సీ మిక్సీ పట్టాక ఈ లోపల అవి కూడా మగ్గుతాయి. కొంచెం ఆల్మోస్ట్ 1 అయింది. హోప్ఫుల్లీ 1:30 కల్లా అయిపోతే నేను కొంచెం తినేసి మళ్ళీ నాకు 3కి షిఫ్ట్ ఉంది. మళ్ళీ వచ్చేసరికి నైట్ 9 అవుతుంది. మళ్ళీ వచ్చి అన్నం వండుకొని మళ్ళీ తిని మళ్ళీ పడుకునేసరికి 11:30, 12 అవుతుంది. మళ్ళీ పొద్దున్న ఇదే రొటీన్, ఇదే డే సరిపోతుంది నాకు. నేను అందుకే ఎక్కువ యూట్యూబ్స్లో కానీ వీడియోలో కానీ ఎక్కువ రాకపోవడానికి కారణం ఇదే రీజన్. టైం ఉండట్లేదని ఒకటే తప్ప వేరేదేం లేదు. కానీ నేను ఒకటైతే చెప్తున్నా, ఎవరైతే యూట్యూబ్ కంటెంట్ కానీ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ కానీ ఎవరైతే డైలీ వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారో హ్యాట్స్ ఆఫ్. అసలు వాళ్ళు టైం తీసుకొని మరి లైక్ ఉండే 24 అవర్స్, ప్రతి ఒక్కరికి 24 అవర్సే ఉంటాయి. కానీ ఆ 24 అవర్స్లోనే వాళ్ళు దానికంటూ ఒక టైం ఇచ్చి చేస్తూ కష్టపడుతూ, ఇట్స్ నాట్ ఏ జోక్. నేను లిటరల్గా నాకు టైం దొరకట్లేదు, నాకు టైం ఉండట్లేదు అంటున్నాను. కానీ నేను ఆల్రెడీ ఒకసారి షేర్ చేసుకున్నా. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, బ్లాగర్స్ ఉన్నారో, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, ఎవరైనా సరే హ్యాట్స్ ఆఫ్. అసలు ఆ టైం కానీ అది కానీ నాకైతే దూల తిరిగిపోతుంది. జస్ట్ వీక్ ఒక వీడియో పెట్టుకునేవాడిని ఒకప్పుడు. అప్పుడు నేను అంత ఫ్రీగా ఉన్నా కాబట్టి ఎవ్రీ 2 డేస్కో ఎవ్రీ వీక్ ఒక వీడియో వచ్చేది. దాని తర్వాత కొంచెం బిజీ, నా సెకండ్ ఇయర్ మాస్టర్స్ స్టార్ట్ అయింది, కొంచెం బిజీగా అవ్వటంతో నేను ఫోకస్ చేయలేకపోయా. కానీ కొంతమంది అయితే ఈ మాస్టర్స్ చేస్తూ యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆఫీస్ వర్క్ చేస్తూ అది మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. అందరికీ హ్యాట్స్ ఆఫ్. అసలు పోపు చేసింది అయితే మిక్సీ పట్టాను చూడండి. నేనైతే టేస్ట్ చేసా. కొంచెం ఒక 4 గార్లిక్ కూడా వేసాను, అందులో 4 గార్లిక్ పీసెస్ కూడా వేసాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది. మాకు ఈ రాత్రికి అయితే పర్ఫెక్ట్ డిన్నర్, నో ప్రాబ్లం, సూపర్ ఉంది. ఫైనల్గా టమాటాను సొరకాయ ఉడికింది. ఇంకా మంచిగా అది చల్లారి పెడుతున్నా, ఫ్యాన్ కింద ఇందాక పెట్టినట్టే. అది అయిపోగానే ఎమ్మటే నేను మిక్సీ పట్టేస్తా. నాకు ఇప్పుడు 1:30 అవుతుంది. మిక్సీ పట్టాక ఒకసారి ఫైనల్ రిజల్ట్ చూపిస్తా అండ్ టేస్ట్ చేస్తా, ఎలా ఉందో ఏంటో మీతో షేర్ చేసుకుంటా. సో లెట్స్ వెయిట్. ఫైనల్గా అయితే పచ్చడి అయింది. సూపర్ అంటే సూపర్ వచ్చింది, ప్రామిస్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నాకు 1:30 అవుతుంది. సో నేను ఇంకా ఇంటికి నేను కూడా లంచ్ చేసి షిఫ్ట్కి బయలుదేరుతాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్.